దిస్ ఈస్ హైదరాబాద్. ఇప్పుడు ఆ బుద్ధుడికి లైట్ వేశారు గైస్. దానికి ఎంత కరెంట్ బిల్ వస్తుంది అనుకోవచ్చు. మనం పార్క్ చూద్దామని వచ్చినాం ఇక్కడ, కానీ పార్క్ లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తున్నారు కపుల్స్. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. అండ్ దిస్ ఇస్ ద వ్యూ గైస్, సెక్రటరీ. హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈ బ్లాగ్ ఏంటంటే ట్యాంక్ బండ్. ఈ రోజు డేట్ వచ్చేసి 26 జనవరి, మన రిపబ్లిక్ డే, 77th రిపబ్లిక్ డే. చూడొచ్చు మనం వచ్చేసాం ఆల్రెడీ ట్యాంక్ బండ్ దగ్గరికి. అండ్ దిస్ ఇస్ త్రిశూల్, మై బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు చూడొచ్చు మీరు మొత్తం లొకేషన్ చూపిస్తాం అండ్ ట్యాంక్ బండ్ మొత్తం కవర్ చేసి చూపిస్తాం. మస్తు ఉంటుంది ఈ రోజు అయితే, లాస్ట్ వరకు వెయిట్ చేయండి. సో లెట్స్ గో. అండ్ ఇంకా డీటెయిల్ గా చూస్తే ఇది మన సెక్రటరేట్ గైస్. అండ్ అక్కడ ఒక బోట్ కూడా వెళ్తుంది, క్లియర్ గా కనపడడం లేదు. ఇక్కడ బుద్ధుడి స్టాచ్యూ అండ్ వెనకాల అంబేద్కర్ స్టాచ్యూ. ఈ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. ఇది ఇక్కడ కెమెరాలో నార్మల్ గా ఉంది, కానీ రియల్ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. కంప్లీట్లీ వాటర్. ఇది స్ట్రీట్. ఇంకా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుంది గైస్. నెక్స్ట్ వెళ్దాం అక్కడికి మనం. సో ఇది గైస్ నైట్ వ్యూ వచ్చేసి. ఎవ్రీవేర్ స్ట్రీట్ ఫుడ్, ఇంకా ఐస్ క్రీమ్స్, కంప్లీట్లీ లైటింగ్, బెలూన్స్, అండ్ ఇటు సైడ్ వాటర్. అండ్ మధ్యలో బుద్ధుడి స్టాచ్యూ ఉంది, చూడొచ్చు, క్లియర్గా కనపడడం లేదు. అండ్ ఇక్కడ ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్, కంప్లీట్లీ క్లియర్ వాటర్. ఈ వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. అండ్ బోటింగ్ కూడా సాయంత్రం టైంలో జరుగుతుంది గైస్, సాయంత్రం టైంలో మాత్రమే జరుగుతుంది. అండ్ ఇక్కడ పబ్లిక్ కూడా మస్తు ఫొటోస్ దిగుతున్నారు గైస్. మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ ఖచ్చితంగా ఇక్కడ విజిట్ అవ్వండి, ఎందుకంటే ఎక్సలెంట్ ప్లేస్ ఇది. చూడవచ్చు అందరు ఫోన్లో పట్టుకొని ఇట్లా వీడియోస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చూస్తున్నారు, మీరు ఎందుకు వస్తలేరు గైస్? మీరు కూడా ఇక్కడ రండి, ఎంజాయ్ చేయండి. మీ ఫ్యామిలీస్తో మీ పిల్లలను తీసుకొని రండి, ఇంకా ఎంజాయ్ చేస్తారు. చూడవచ్చు అందరు ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ ఓపెన్ చేసి రికార్డింగ్ చేస్తున్నారు. మేబీ అందరూ మనలానే బ్లాగింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు బేల్పూరి. అండ్ ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది గాయస్ మన సెక్రటరీ. చూడవచ్చు ఇంకా కొంతమంది బోటింగ్ కూడా చేస్తున్నారు, అది కనపడడం లేదు. చూడవచ్చు బోట్స్ లైటింగ్ కనిపిస్తుంది కదా గాయస్, అదే బోట్స్. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మన త్రిశూల్ బాయ్ కూడా, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ వీడియో తీయంగానే వద్దురా అంటుండు. చూడొచ్చు వీళ్ళైతే లైటింగ్ బెలూన్స్ తీసుకొని వెళ్తున్నారు, చాలా ఎక్సలెంట్ ఉన్నాయి అవి. చాలా అంటే చాలా, ఒక లైట్ చూపిస్తుంది అంటే ఒక క్లియర్ విజన్ కనిపిస్తుంది దాంతో. ఎంత బాగుందంటే అసలు ఆ లైట్స్. మీరు వచ్చి ఖచ్చితంగా కొనుక్కోండి అవి, మీ పిల్లలకి ఇప్పియండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జెండా చూడండి గైస్, క్రేజీ పెట్టినారు తెలంగాణ జై తెలంగాణ, అన్ని తెలంగాణనే గైస్. ఇది బస్సెస్ అయితే యాజ్ యూజువల్గా వెళ్తాయి. అండ్ ఇది గైస్ ద మెయిన్ స్పాట్. ఇది ఇలాంటి స్పాట్ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఇప్పుడు దీనిపైన కూర్చోవచ్చు, మనం మంచి రిలాక్స్ అయిపోవచ్చు. మన త్రిశూల్ బాయ్ చూడవచ్చు, ఎంత మంచిగా రెస్ట్ తీసుకుంటే చూడవచ్చు. ఇట్లా కూర్చొని రెస్ట్ తీసుకొని ఇక వ్యూ ఎంజాయ్ చేయవచ్చు, స్ట్రీట్ ఎంజాయ్ చేయవచ్చు, లైట్స్ ఎంజాయ్ చేయవచ్చు, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ట్యాంక్ బండ్ కూడా చూసుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. ఏముంది అండ్ మనం అయితే ముందరకు వెళ్తున్నాం గాయస్. చూడొచ్చు ఇక్కడ త్రిశూల్ బాయ్ ఇక్కడ వెనకాల చూడొచ్చు మీరు. క్రీమ్ బెల్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. అండ్ వాటర్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంది గాయస్, మస్తు అనిపిస్తుంది వ్యూ చూసి. అసలు ఇట్లా బ్లాగింగ్ చేస్తుంటే అయితే అందరు మననే చూస్తున్నారు పక్కన. చూడొచ్చు మీరు కూడా, కెమెరాకి వాళ్ళు అటెన్షన్ ఇస్తారు. ఇప్పుడు కూడా చూడొచ్చు నెక్స్ట్ పక్కన వాళ్ళు ఎలా చూస్తారు. ఇక్కడ ట్రాఫిక్ అయిపోయింది. బ్లాగర్ ఇన్ ద హౌస్, బాయ్ ఏమో అంటుండు, బ్లాగర్ ఇన్ ద హెల్ అంట. బ్లాగర్ ఇన్ ద హౌస్. అందరు మననే చూస్తున్నారు గాయస్, అండ్ ఇవి ఇక్కడ వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది గాయస్, సూపర్ ఉంది అసలు. ఎట్లుంది బాయ్ త్రిశూల్ బాయ్ వ్యూ? కిరాక్ అనిపిస్తుంది, కిరాక్ ఉంది. నేను మళ్ళీ క్లియర్ గా చూపిస్తుంది ఒక పాయింట్. ఇక్కడ ర్యాలీ చేస్తున్నారు వాళ్ళు.
ఈ వ్యూ చూడొచ్చు గైస్, ఎంత బాగుందో అసలు, ఎంత బాగుందంటే అంత బాగుంది. అండ్ వీళ్ళు అయితే ఏదో షూట్ చేస్తున్నారు, వీళ్ళు కూడా క్యూ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లా అడుగుతున్నారు ర్యాండమ్ పీపుల్ని వెళ్ళి. అండ్ మన బాయ్ కూడా ఈ వ్యూ ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తున్న అనిపిస్తుంది నాకైతే. దిస్ ఈజ్ హైదరాబాద్. ఇప్పుడు ఆ బుద్ధుడికి లైట్ వేశారు గైస్. దానికి ఎంత కరెంట్ బిల్ వస్తుంది అనుకోవచ్చు? మీరు గెస్ చేసి మీరు కామెంట్ చేయండి గైస్, దానికి ఎంత కరెంటు బిల్ వస్తుంది అనేది. ఈ బుద్ధుడికి అయితే ఈ లైట్ వేసారు. ఆ సెక్రటరీకి చూడొచ్చు గైస్ మీరు. ఇండియా ఆరెంజ్, వైట్ అండ్ గ్రీన్ ఎంత బాగుందో అసలు, అంటే అంత బాగుంది. ఈరోజు ఒకటే రోజు ఉంటుంది అది, నాకు తెలిసి ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ అలాంటి లైట్స్ మీరు చూడకపోవచ్చు. అండ్ బోట్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి చూడవచ్చు గాయస్. బోటింగ్ కూడా చేయండి గాయస్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేయాలి గాయస్, ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ హియర్ ఈస్ అవర్ ఇండియా ఫ్లాగ్. నాకు తెలిసి ఈరోజు కొత్తది చేయవచ్చు గాయస్, అది కొత్తది ఎగరేస్తుండొచ్చు, ఎందుకంటే ఈరోజు రిపబ్లిక్ డే కాబట్టి. మనమైతే రోడ్ క్రాస్ చేసి వచ్చాం గాయస్. ఇక్కడ చూడవచ్చు మన అన్న చిలుక జాతకం, అంటే జాతకం చెప్తారు ఆ చిలుకతోని. ఎందుకు? ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా చెప్పించుకోండి, ఎందుకంటే అది కూడా ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అండ్ ఇక్కడ స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్ చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ ద స్టాచ్యూ గాయస్. ఇలాంటి స్టాచ్యూస్ 33 స్టాచ్యూస్ ఉంటాయి గాయస్ ఇక్కడ. అండ్ ఇది పార్క్, మొత్తం పార్క్, ఇటు సైడ్ మొత్తం పార్క్. అందరు రెస్ట్ చేసుకుంటారు, అందరు రిలాక్స్ అవుతారు గాయస్ ఇటు సైడ్ వచ్చి. మీరు కూడా ఖచ్చితంగా ఇటు సైడ్ రండి. అది వ్యూ పాయింట్, ఇది వచ్చేసి పార్క్, కంప్లీట్లీ పార్క్. ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చూపించి ప్రతి దగ్గర ఏముందో కూడా చూపిస్తా గాయస్, లాస్ట్ వరకు ఉండండి మీరు. ఇది చూడొచ్చు గాయస్, కృష్ణ దేవరాయ స్టాచ్యూ. ఇది సోడా గాయస్, ఇది స్వీట్ కార్న్, హార్డ్ కార్న్. స్ట్రీట్, కంప్లీట్లీ స్ట్రీట్ ఈవినింగ్ స్నాక్స్. అండ్ ఇక్కడ మొత్తం ఐస్ క్రీమ్స్ గాయస్, కంప్లీట్లీ ఐస్ క్రీమ్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇక్కడ అందరు పార్క్ చేశారు గాయస్, ఇక్కడ మొత్తం పార్కింగ్ స్పాట్. ఇది కొంచెం లోపలికి ఉంటుంది. సో ఇంకా ముందరికి వెళ్తున్నాం గాయస్. చూడవచ్చు అందరు ఫ్యామిలీస్తో వచ్చారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరు ఫ్యామిలీస్తోనే వచ్చినారు, కొంతమంది ఫ్రెండ్స్తో వచ్చినారు, ఇంకొంతమంది అట్లా వచ్చినారు. ఇంక అందరు మంచిగా వచ్చినారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. త్రిశూల్ బాయ్ నవ్వుతుండేందుకు, త్రిశూల్ బాయ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తుండు, చాలా అంటే చాలా. ఇఫ్ యు నో యు నో. yes. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. And everywhere guys, చూడొచ్చు, ఎవ్రీవేర్ యూ కెన్ క్లియర్లీ సీ, ఎవ్రీవేర్. పార్క్ అంటే పార్క్లో ఫ్యామిలీస్ వస్తాయి కదా, ఫ్యామిలీసే వస్తున్నాయి. ఇంకో స్టాచ్యూ ఉంది guys ఇక్కడ. కనిపిస్తలేదు, ఇది రామదాసు స్టాచ్యూ guys. రామదాసు స్టాచ్యూ. ఇలాంటి స్టాచ్యూస్ మన ట్యాంక్ బండ్లో టోటల్ 33 స్టాచ్యూస్ ఉన్నాయి. సో మీరు ప్రతి ఒక్కటి చూడండి, మీ పిల్లలకు కూడా చూపించండి, వాళ్ళ హిస్టరీ ఏందో చూపించండి గాయస్. బాగుంటుంది గాయస్, మీరు డెఫినెట్లీ విజిట్ కావాలి ట్యాంక్ బండ్. హైదరాబాద్ అంటే చిన్నదేం కాదు, మీకు స్ట్రీట్ ఇక్కడ మస్తు ఎంజాయ్ చేయవచ్చు ఈవినింగ్లో వస్తాయితే గాయస్. మనం పార్క్ చూద్దామని వచ్చినాం ఇక్కడ, కానీ పార్క్లో ఏమో డిఫరెంట్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ చేస్తున్నారు కపుల్స్. సో కొంచెం అవాయిడ్ చేయండి గాయస్ అవి, ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తారు, చిన్నపిల్లలు వస్తారు, అవి మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు వాళ్ళు కూడా. కొంచెం వేరే ప్లేసెస్ ఉంటాయి గాయస్, ఓకే. అది న్యాచురల్గా వస్తుంది, పాతకాలం నుంచి ఉంటుంది అని కాదు. కొంచెం పబ్లిక్లో ఎలా ఉందాం అలా ఉందాం మనం కూడా. నెక్స్ట్ పాయింట్స్ అయితే ఇంకా బాగుంటాయి గాయస్. ఇక్కడ మనం పబ్లిక్లో ఉన్నాం, అందరు ఫోకస్ మన పైనే ఉంది. ఇట్లా ఫ్లాష్ లైట్ ఆన్ ఉంది మనది, అందరు మననే చూస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు గాయస్, ఇప్పుడు రైట్ సైడ్లో పానీపూరి స్ట్రీట్. మస్తు అంటే రష్, ఓకే లిమిటెడ్ రష్ ఉంది, మస్తు అని ఏం కాదు. స్టాచ్యూస్, ఎవ్రీవేర్ స్టాచ్యూస్. చెప్పినా కదా 33 స్టాచ్యూస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఈ పార్క్లోకి వెళ్ళి ఎప్పుడు వెళ్ళిపోతామా అని ఉంది గాయస్. నాకైతే ఏవేవో కనిపిస్తున్నాయి ఇక్కడ. పార్క్లోకి వెళ్ళి ఫస్ట్ వెళ్ళిపోతా, నా బండి దగ్గర కూడా వచ్చిన వెళ్ళిపోతా. రైట్, ఇక నెక్స్ట్ పాయింట్ చూపిస్తాం మీకు, వెయిట్ చేయండి లాస్ట్ వరకు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రతి ఒక్క స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా గాయస్, వాళ్ళు దీపం పెట్టుకున్నారు గాయస్. మంచిగా వాళ్ళ బిజినెస్ మంచిగా కనిపించాలంటే ఒక దీపం పెట్టుకున్నారు ముందు.
ప్రతి దగ్గర ఉంది అది, మీరు కూడా చూడొచ్చు వీడియోలో ఖచ్చితంగా. దిస్ ఈజ్ ట్యాంక్ బండ్ గైస్. ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్ని వదిలేసి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ బై బాయ్ టు ట్యాంక్ బండ్. బాయ్ చెప్పే టైం వచ్చింది. ట్యాంక్ బండ్కి బాయ్ బాయ్ చెప్పి ట్యాంక్ బండ్ స్ట్రీట్ దగ్గరికి వెళ్దాం. ఇది అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది గాయస్. అసలు సెక్రటరేట్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అంటే అసలు ఈరోజు అంత బాగుంది. అండ్ ఇక్కడ పైన కనిపించేది బిర్లా మందిర్ గాయస్. అది దిస్ ఈజ్ బిర్లా మందిర్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ కనిపిస్తుంది ఇది బిర్లా మందిర్ గాయస్. అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ముట్టుకుంటే పడిపోతాయి మొత్తం. సో గాయస్ ఇది చూడవచ్చు. ఈ కార్ వ్యక్తి అద్దం అయితే పగిలిపోయింది. ఇట్లా ముట్టుకుంటే మొత్తం కింద పడేలా ఉంది. లక్కీలీ మనకైతే సిగ్నల్ పడలేదు. గాయస్ ఇప్పుడు మనం స్ట్రీట్కి వచ్చినాము. కంప్లీట్లీ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది. ఇదైతే దీపం సింబల్, మీ అందరికీ తెలుసు. ఆ స్టాచ్యూ నేమ్ నాకు కరెంట్లీ నేమ్ ఏందో గుర్తొస్తలేదు. మీకు తెలిస్తే ఖచ్చితంగా 100% కామెంట్ చేయండి. ఇక్కడ లెఫ్ట్లోనే ఉంటుంది గాయస్ ఈ స్ట్రీట్. అయితే మస్తు ఉంటుంది స్ట్రీట్ ఫుడ్ గాయస్. మొత్తం స్ట్రీట్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి. మోమోస్ నుంచి మ్యాగీ వరకు, పానీపూరి నుంచి కట్లెట్ వరకు, ఐస్ క్రీమ్ నుంచి డెజర్ట్స్ వరకు. అండ్ బెలూన్స్ చూడవచ్చు. అండ్ పబ్లిక్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు గాయస్. అసలు అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ స్ప్రింగ్ రోల్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ. మనం పార్కింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం కానీ దొరకడం లేదు. అండ్ దిస్ ఈస్ ద వ్యూ గాయస్. సెక్రటరీ చూడవచ్చు ఎంత ఎక్సలెంట్ ఉంది అసలు. ఇది గాయస్ స్ట్రీట్. ఇక్కడ నుంచి స్ట్రీట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడవచ్చు ఎన్ని స్టాల్స్ ఉన్నాయి. అసలు ప్రతి ఒక్క స్నాక్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ. ప్రతి ఒక్క స్నాక్ అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వ్యూ చూడవచ్చు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ద సెక్రటరీ. అండ్ ఇక్కడ మ్యాగీ, ఎగ్ బ్రెడ్, వాటర్ బాటిల్, శాండ్విచ్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. చూడొచ్చు గైస్ ఇన్ని స్టాల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో గైస్ చూశారు కదా ఈ బ్లాగ్. ఇక్కడితో మనం ఎండ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఏ ప్లేస్ వెళ్ళాలో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ సెక్రటరీ అండ్ దిస్ ఈజ్ హైదరాబాద్ గైస్. అండ్ ఆల్సో గెట్ కనెక్టెడ్. సైనింగ్ ఆఫ్.